వెల్కమ్ బ్యాక్ టు ఏజీఆర్ విలేజ్ బ్లాగర్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు. ఇదే అనమాట మా బోరు. మేమైతే బోర్ తీయిస్తున్నాము. ఓకే, ఇది వచ్చేసి ఆల్రెడీ నేను వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట ఈ వీడియో రికార్డ్ చేసుకుని. నేనైతే ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దామనేసి అనుకుంటున్నా, బట్ ఈరోజైతే వీలైందనమాట. వీడియోని అయితే ఎండ్ వరకు చూసాను గైస్. ఓకే, మేము ఏ విధంగా బోర్ తీయించాము, మాకు ఎంత ఖర్చు అయిందనేది ఒక్కసారిగా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ఓకే, అంతకంటే ముందు వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ప్లీజ్ గైస్, కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే ఈ బోర్ తీయడం గురించి డిస్కస్ అయితే చేసేద్దాం గైస్. ఓకే, వీళ్ళు వచ్చేసి ఒడిశా నుంచి అనమాట, మా పక్క ఊరు నుంచే. వీళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర పని చేస్తున్నారంట ఎప్పటి నుంచో. ఓకే, ఇక్కడ ఒకడైతే కనిపించాడు కదా వాళ్ళనమాట. చాలామంది అయితే ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మాకైతే బోర్ తీయించడానికి అయితే ఎగ్జాక్ట్లీ ఆ పెద్ద పైపులకైతే ఎక్కువ ఖర్చు అయిందనమాట. ఆ పెద్ద పైపులు ఎందుకు పెట్టారంటే మట్టి అనేది తీస్తుంటే ఏకంగా మళ్ళీ కూరుకుపోతుందనమాట. మళ్ళీ ఆ కూరుకుపోతున్న మట్టిని కొంచెం కవర్ చేయడానికి అయితే పైపులు అనేది ఎక్కువ పట్టాయి. అందుకే ఆ పైపులకి అండ్ బోర్ లెవెల్ ఫీట్ వచ్చేసి 120 ఫీట్స్ అనమాట. 130 ఫీట్స్ అయితే లోతు అయితే తవ్వారు. ఓకే, బోర్ అనేది తీశారనమాట. అండ్ పైపులతో మొత్తం కలిపి 80,000 అయితే అయ్యిందనమాట. 80,000 దాకా అయితే ఖర్చు అయిపోయింది పైపులకి అండ్ బోర్ లోతుకి అనమాట. ఆ విధంగా 80,000 అయితే ఖర్చు అయిపోయింది అనమాట, ఓన్లీ బోర్ తీయడానికి మాత్రమే. ఇంకేం చేస్తాం, దేవుడి పైన భారం వేసామన్నమాట. బోర్ తీస్తే మా కష్టాలు ఏమైనా తీరుతాయి అనేసి బోర్ తీయించాము, కానీ 2 అంగుళాలు వాటర్ మాత్రమే పడిందనమాట. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తుంటాను మా సోలార్ బోర్ వాటర్ అనేసి. ఒకసారిగా కొత్తగా ఎవరు చూస్తున్నా సరే చాలామంది చూడలేకపోయి ఉంటారు. మన ఛానల్ ఓపెన్ చేసి సోలార్ బోర్ వాటర్ అనేది చూపించాను వీడియో తీసి, ఒకసారిగా చూసియండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే. ఓకేనా, ఈ విధంగా అయితే మేము బోర్ అనేది తీయించాము. 1 ఇయర్ అయితే అవుతుంది ఇది వచ్చేసి తీయించి. నేనైతే ఎప్పటి నుంచో ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, ఫైనల్లీ ఈరోజు అయితే వీలైతే అయిపోయిందనమాట. వీలైంది, అందుకే అప్లోడ్ చేశాను. ఓకే, మీరు కూడా ఈ సంవత్సరం ఎవరైనా తీయిస్తున్నారా? అండ్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం ఎప్పుడైనా తీయించారా? నెక్స్ట్ ఏంటంటే ఇంకెవరైనా ఈ సంవత్సరం తీయబోతున్నారా? అది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఫైనల్లీ మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం, ఫైనల్లీ అప్పు చేసి మరీ తీయిస్తున్నాం అనమాట బోరు. మాకైతే 3 లక్షల దాకా ఖర్చు అయిపోయింది ఇప్పటికే అనమాట. వాటర్ అనేది ఎక్కువ పడుతుంది అనేసి మేమైతే తీయించాం, బట్ 2 అంగుళాల నీరు అయితే పడిందనమాట. ఇంకేం చేయలేం, ఫైనల్లీ మా బోర్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. ఓకే, వీడియో అయితే ఇంతే గాయస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మా బోర్ అయితే ఫైనల్లీ ఈ విధంగా అయితే ఉంది. మీరు కూడా బోర్ తీయించారా? మీకు కూడా మంచి వాటర్ అనేది పడిందా? ఒకసారిగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మేమైతే ఎక్కువ వాటర్ అనేది పడుతుంది అనేసి తీయించామన్నమాట, కానీ 2 అంగుళాల వాటర్ మాత్రమే పడింది. ఇంకేం చేయలేం.